హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజేష్ తుంతుల. ఈరోజు మనం క్షేత్ర గణితంలోని పార్ట్ 2 కొన్ని ముఖ్యమైనటువంటి ప్రశ్నల్ని నేర్చుకుందాం. అయితే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ 20వ ప్రశ్న చూడండి. ఒక దీర్ఘచతురస్ర పొడవు వెడల్పుల నిష్పత్తి 5:2 అని ఇచ్చారు. దాని చుట్టుకొలత వైశాల్యాల నిష్పత్తి 1:3 అని ఇచ్చారు. ఆ దీర్ఘచతురస్రం పొడవు కనుక్కోవాలి. చూడండి, ఇక్కడ L:B అనేది 5:2 అని ఇవ్వటం జరిగింది. అంటే L వచ్చేసి 5x, B వచ్చేసి 2x అవుతుంది. సో చుట్టుకొలత ఏమవుతుంది? 2 × L + B కాబట్టి 2 × 5x + 2x అవుతుంది. 2 × 7x అంటే 14x వస్తుంది చుట్టుకొలత. అలాగే ఏరియా అంటే వైశాల్యం వచ్చేసి LB అంటే 5x × 2x 10x² అవుతుంది. ఈ ప్రాబ్లంలో మనం దీర్ఘచతురస్ర పొడవు కనుక్కోవాలి. చుట్టుకొలత బై వైశాల్యం వేసినట్లయితే అంటే 14x/10x². ఈ రేషియో ఇచ్చారు మనకి. ఎంత ఇచ్చారు? 1:3 అని ఇచ్చారు. x క్యాన్సిల్ అవుతుంది. 2 7s 2 5s. సో క్రాస్ మల్టిప్లై చేస్తే ఏమవుతుందో చూడండి. 5x = 7 3s 21 వస్తుంది. కానీ ఇక్కడ మనం కనుక్కోవాల్సింది ఏంటంటే L వాల్యూ కనుక్కోవాలి. L వాల్యూ ఏంటి? L = 5x కాబట్టి సో 5x అనేది 21 వచ్చింది. సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. చూడండి, నెక్స్ట్ క్వశ్చన్. రాంబస్లో ఒక భుజం 20 సెంటీమీటర్లు, కర్ణం 24 సెంటీమీటర్లు అయితే దాని వైశాల్యం అడిగారు. ఇది 20 సెంటీమీటర్లు ఇచ్చారు. కర్ణము 24 అన్నారు కాబట్టి ఇది 12, ఇది 12 ఉంటుంది. ఇది మనకు తెలియదు, ఇది కనుక్కోవాలి. ఇది ఎలా వస్తుందో చూడండి. పైథాగరస్ థీరం అప్లై చేస్తాం. √20² - 12² వేస్తాం. 20² అంటే 400 -12² అంటే 144. √256 వస్తుంది. అంటే 16 సెంటీమీటర్స్. అంటే ఇది 16 అయితే ఇది కూడా 16. సో ఇప్పుడు ఏరియా ఆఫ్ ది రాంబస్ కనుక్కుందాం. ఏరియా ఆఫ్ ది రాంబస్ అంటే ½ × D1 × D2 అవుతుంది. సో ½ × మొదటి కర్ణం పొడవు ఇచ్చారు మనకి 24 సెంటీమీటర్లని. కర్ణంలో సగం వచ్చింది మనకి. ఎంత వచ్చింది? 16 వచ్చింది. అంటే 16 2s ఎంత? 32. 2 1s 2 12s. 12 × 32. 12 × 32 వచ్చేసి 384 వస్తుంది. సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ ABCD చతురస్ర కర్ణం పొడవు. చతురస్ర కర్ణం పొడవు ఫార్ములా A√2. అది 5.2 అని ఇచ్చారు. అయితే దాని వైశాల్యం ఎంత అన్నారు. దీని నుంచి ఏమవుతుంది? 5.2/√2 అవుతుంది. చతురస్ర వైశాల్యం అంటే A² అంటే A × A కాబట్టి 5.2/√2 × 5.2/√2. సో 5.2 × 5.2/√2 × √2 అవుతుంది. ఇది క్యాన్సిలేషన్ చేస్తే మనకు 13.52 వస్తుంది. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ చూడండి, చతురస్ర వైశాల్యం అనేది ½ హెక్టార్ అని ఇచ్చారు. దాని కర్ణం పొడవు కనుక్కోమన్నారు. A² అనేది ½ హెక్టార్. ½ హెక్టార్ అంటే హెక్టార్కు 10,000 చదరపు మీటర్లు కాబట్టి ½ హెక్టార్ అంటే 5,000 చదరపు మీటర్లు వస్తుంది. A² 5,000 కాబట్టి A అంటే √5000 వస్తుంది. √5000 అంటే మనం ఎలా రాస్తామంటే చూడండి, √5 × 5 × 10 × 10 × 2 ఇలా రాస్తాము. సో 2 5లు 2 10లు 5 5లు 25, 25 10లు 250, 250 10లు 2500, 2500 అంటే 5000. సో 5 × 10√2 అంటే 50√2 వచ్చింది. ఏది? చతురస్ర భుజం కొలత వచ్చేసి 50√2 వచ్చింది. కానీ కర్ణం పొడవు అడిగారు. కర్ణం పొడవు ఫార్ములా A√2. సో 50√2 × √2. సో 50 × √2 × √2 ఏమైంది? 2 అయింది. సో 52 వచ్చేసి 100 వస్తుంది. సో ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ చూడండి, ఒక చతురస్ర భుజము 4 సెంటీమీటర్లు పెరిగితే దాని వైశాల్యం 60 చదరపు సెంటీమీటర్లు పెరిగిందంట. అయితే చతురస్ర భుజం కొలత అన్నారు. చతురస్ర భుజం కొలత x అయినప్పుడు దాని వైశాల్యం x² అవుతుంది. అలాగే చతురస్ర భుజం 4 సెంటీమీటర్లు పెరిగితే దాని వైశాల్యం ఎంత పెరుగుతుందన్నాడు? 60 చదరపు సెంటీమీటర్లు పెరిగిందన్నాడు. అంటే x² + 60 అయిందంట. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఈ x + 4 హోల్ స్క్వేర్ అనేది
ఇక్కడ చతురస్ర భుజం కొలత x+4 కాబట్టి చతురస్ర వైశాల్యం ఏమవుతుందంటే x+4 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు x² + 60 అంటే పెరిగినప్పుడు ఎంత అయింది కాబట్టి. సో దీన్ని ఎక్స్పాండ్ చేస్తే x² + 16 + 2 4 8 8x ఈక్వల్ టు x² + 60 అవుతుంది. x² క్యాన్సిల్ అయితే 8x ఈక్వల్ టు 60 - 16 8x ఈక్వల్ టు 44 వస్తుంది. సో x ఈక్వల్ టు 44/8 అంటే 5.5 సెంటీమీటర్స్ వస్తుంది. సో x అంటే ఏంటి? భుజం కొలత. సో చతురస్ర భుజం కొలతే కదా ఇక్కడ అడిగింది. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ ఇక్కడ ఒక చతురస్ర భుజం 25% పెరిగితే దాని వైశాల్యంలో పెరుగుదల అన్నాడు. చతురస్ర భుజం కొలత x అనుకోండి. xలో 25% అంటే x/4 అవుతుంది. అంటే 25% పెరిగిందంట. అంటే x+x/4 అయిందంటే x+x/4 అంటే ఎల్సిఎం చేస్తే 5x/4 వస్తుంది. ఇప్పుడు ఏరియా కనుక్కుందాం. ఏరియా అంటే ఏమవుతుందంటే 5x/4 ఇంటూ 5x/4 అంటే 25/16 x² అవుతుంది. ఎంత పెరుగుదల వచ్చిందో చూద్దాం. 25/16 మైనస్ 1 ఇంటూ x² అంటే పెరుగుదల అంటే ఏం చేస్తామంటే మామూలుగా x ఉన్నప్పుడు ఏరియా ఏంటి? x². ఇప్పుడు మనకి పెరిగినప్పుడు ఏరియా ఏమైంది? 25/16 x². ఇందులో నుంచి అది తీసేస్తే 25/16 మైనస్ 1 ఇంటూ x² అవుతుంది. ఎల్సిఎం 16 25 మైనస్ 16 116 అంటే 25 మైనస్ 16 ఇంటూ x² అవుతుంది. 9/16 x² వచ్చింది. అంటే జనరల్గా ఉండే ఏరియా x². దానికి ఎన్ని రెట్లు పెరిగింది? 9/16 రెట్లు పెరిగింది. ఆ పెరుగుదల శాతం అన్నాడు కాబట్టి 9/16 ఇంటూ 100 4 4లు 4 25 29 ఎంత? 225/4 అంటే 56.25% వస్తుంది. సో 56.25% అంటే ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ చూడండి, ఒక దీర్ఘచతురస్ర పొడవును రెట్టింపు చేసి వెడల్పును సగం చేస్తే దాని వైశాల్యంలో మార్పు శాతం అన్నాడు. దీర్ఘచతురస్ర వైశాల్యం ఫార్ములా ఏంటి? L/B. నెక్స్ట్ ఏ అనేది L/B. ఇప్పుడు ఎల్ని ఏం చేశారు? పొడవుని ఏం చేశారు? వెడల్పుని ఏం చేశారు అనేది మనం ఇక్కడ చూద్దాం. దీర్ఘచతురస్ర పొడవుని రెట్టింపు చేశారు అంటే 2L అయింది. వెడల్పుని ఏం చేశారు? సగం చేశారంట అంటే B/2. 2 2 క్యాన్సిల్ అయితే ఇక్కడ కూడా ఏమొచ్చింది? LBనే. అంటే మార్పులు చేసినప్పుడు LBనే, మార్పులు చేయకముందు కూడా LBనే. సో అంటే ఏంటి? ఏమీ మార్పు లేదు కాబట్టి మార్పు ఉండదు. ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ ఒక దీర్ఘచతురస్ర వైశాల్యము ఒక చతురస్ర వైశాల్యానికి 3 రెట్లు అంట. దీర్ఘచతురస్రం పొడవు 40 సెంటీమీటర్లు, వెడల్పు చతురస్ర భుజానికి 3/2 రెట్లు అయితే చతురస్ర భుజం పొడవు అన్నాడు. సో ఇక్కడ మనకి ఫార్ములా తెలుసు, ఇప్పుడే మనం చెప్పుకున్నాం. దీర్ఘచతురస్ర వైశాల్యం L/B. చతురస్ర వైశాల్యం S² అనుకోండి. దీనికి ఎన్ని రెట్లు అన్నాడు? 3 రెట్లు అన్నాడు. దీర్ఘచతురస్ర వైశాల్యం చతురస్ర వైశాల్యాన్ని 3 రెట్లు అంటే L/B అనేది S²కి 3 రెట్లు. దీర్ఘచతురస్రం పొడవు 40 సెంటీమీటర్లు అంటే L వచ్చేసి 40 సెంటీమీటర్లు. వెడల్పు వచ్చేసి ఏమన్నారంటే చతురస్ర భుజానికి అంటే B అనేది చతురస్ర భుజం ఏంటిది? S. దానికి ఎన్ని రెట్లు అన్నాడు? 3/2 రెట్లు అన్నాడు. అంటే B అంటే ఏంటి? 3S/2 ఈక్వల్ టు 3S². 2 1s 2 20s 3కి 3కి క్యాన్సిల్. సో 20S ఈక్వల్ టు S². 20 ఈక్వల్ టు S²/S. Sకి స్క్వేర్ క్యాన్సిల్ అయ్యింది. సో S వచ్చేసి 20 సెంటీమీటర్స్ అంటే చతురస్ర భుజం పొడవు 20 సెంటీమీటర్లు. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ బిట్ చూడండి, ఒక లంబకోణ త్రిభుజం అంట. ఈ లంబకోణ త్రిభుజంలో కొలతలు ఎలా ఉన్నాయో చూడండి. భూమి 5 మీటర్లు అంట. లంబకోణ త్రిభుజంలో భూమి ఎంత? 5 మీటర్లు అంట. కర్ణం వచ్చేసి 13 మీటర్లు అంట. అయితే దాని వైశాల్యం అన్నాడు. ఇక్కడ మనం పైథాగరస్ థీరం అప్లై చేస్తే 13² - 5² అంటే ఏమవుతుందంటే 12². √12² అంటే 12 అంటే ఇది ఏమవుతుంది? హైట్ ఎంత వస్తుంది? 12 వస్తుంది. ఇప్పుడు మనం వైశాల్యం కనుక్కోవాలి. హాఫ్ ఇంటూ బేస్ అంటే 5, హైట్ అంటే 12, 2 × 6. ఓకే, 2 6s 12 అనమాట. సో 6 5s ఎంత వచ్చింది? 30 స్క్వేర్ మీటర్స్ వస్తుంది. 30 స్క్వేర్ మీటర్స్ అంటే ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ చూడండి, ఒక త్రిభుజాకార బోర్డు భుజాలు ఇచ్చారు. ఏ వచ్చేసి 13 సెంటీమీటర్లు, ఏ 13 మీటర్లు, బి 14 మీటర్లు, సి వచ్చేసి 15 మీటర్లు అని ఇచ్చాడు. అయితే ఇప్పుడు మనకి అర్ధ చుట్టుకొలత, త్రిభుజ అర్ధ చుట్టుకొలత ఎస్కు ఫార్ములా ఏంటంటే A + B + C/2.
సో ఇక్కడ 13 + 14 + 15/2 అంటే ఇవన్నీ యాడ్ చేసామనుకోండి మనకు 42 వస్తుంది. 42/2 అంటే 21 సెంటీమీటర్లు. ఎస్ అనేది 21 సెంటీమీటర్స్ వస్తుంది. అయితే ఇక్కడ మనకి ఏమన్నారు, బోర్డుకి రంగు వేయడానికి చదరపు మీటర్కి చూడండి, ఈ ప్రాబ్లంలో మనకి బోర్డుకు రంగు వేయడానికి చదరపు మీటర్కి ₹8.75 వంతున ఖర్చు అవుతుందన్నాడు. కాబట్టి ముందు ఆ వైశాల్యం కనుక్కోవాలి, త్రిభుజ వైశాల్యం కనుక్కోవాలి. త్రిభుజ వైశాల్యం అనే ఫార్ములా √S ఇంటూ S - A ఇంటూ S - B ఇంటూ S - C అవుతుంది. √S అంటే 21, S - A 21 - A 21 - 13 అంటే 8, అలాగే 21 - 14 7, 21 - 15 వచ్చే 6 అవుతుంది. సో 21ని 3 × 7 గాను, 8ని 2 × 2 × 2 గాను, 7 × 6ని 2 × 3గా రాస్తే రూట్లో 2 3లు ఉన్నాయి కాబట్టి ఒక 3, 2 7s ఉన్నాయి కాబట్టి ఒక 7, అలాగే 4 2s ఉన్నాయి కాబట్టి 2 2s రాస్తాం. 3 7s 21, 21 4s 84 వస్తుంది. సో ఇక్కడ త్రిభుజ వైశాల్యం వచ్చేసి 84 వచ్చేసింది. అయితే ఇక్కడ 84 వచ్చేసి స్క్వేర్ మీటర్స్ అనమాట, అంటే చదరపు మీటర్లు. ఒక చదరపు మీటర్ రంగు వేయడానికి ₹8.75 ఖర్చు అయితే 84 చదరపు మీటర్లు కాబట్టి 84 × 8.75, ఇది మొత్తం క్యాలిక్యులేషన్ చేస్తే ₹735 వస్తుంది. సో ₹735 అంటే ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ బిట్ చూడండి, ఒక సమద్విబాహు త్రిభుజ చుట్టుకొలత 14 సెంటీమీటర్లట. ప్రక్క భుజము భూమి 5:4 నిష్పత్తిలో ఉంటే దాని వైశాల్యం అని చెప్పి అడిగారు. ఇక్కడ సమద్విబాహు త్రిభుజ చుట్టుకొలత ఇచ్చారు 14 సెంటీమీటర్లని. చూడండి, ఈ రెండు భుజాల కొలతలు సమానం. పక్క భుజము భూమి 5:4 నిష్పత్తిలో ఉన్నాయి, అంటే ఇది 5x అవుతుంది, ఇది కూడా 5x, ఇది 4x అవుతుంది. సో వీటన్నిటిని మనం యాడ్ చేస్తే 5x 4x = 14 అవుతుంది. చుట్టుకొలత 14 కాబట్టి. సో 14x = 14, x = 14/14 అంటే 1 వస్తుంది. x అనేది 1 సెంటీమీటర్ వస్తుంది. సో x అనేది 1 సెంటీమీటర్ అయితే ఇక్కడ ఏం అడిగారు, దాని వైశాల్యము అని చెప్పి అడిగారు. వైశాల్యము కనుక్కోవాలంటే మనకు తెలిసినటువంటి ఫార్ములా. సో ఇప్పుడు ముందు మనం ఇదేమైంది, 5x కాబట్టి 5 అవుతుంది, ఇది కూడా 5x కాబట్టి 5 అవుతుంది, ఇది 4x కాబట్టి 4 1s 4 అవుతుంది. సో భుజాల కొలతలు వచ్చినాయి. సో S అంటే A + B + C/2 అంటే 5 + 5 + 4 14/2, 14/2 అంటే 7 వస్తుంది. ఏరియా ఏమవుతుంది, √S ఇంటూ S - A ఇంటూ S - B ఇంటూ S - C. సో √7 ఇంటూ 7 - 5 2, 7 - 5 2, 7 - 4 3. సో ఇక్కడ 2 2s నుంచి 1 2 బయట రాస్తే 2√21 వచ్చింది, 2√21. సో ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ చూడండి, ఒక త్రిభుజం ఏబీసీలో అన్నాడు. ఆ ఏబీసీలో బీసీ 5 సెంటీమీటర్లు అంట. ఇది ఏబీసీ త్రిభుజం. చూడండి, ఇది ఏబీసీ త్రిభుజం, ఏబీసీ. బీసీ వచ్చేసి 5 సెంటీమీటర్లట. ఏసీ 12 సెంటీమీటర్లు, తర్వాత ఏబీ వచ్చేసి 13 సెంటీమీటర్స్. అయితే ఆ త్రిభుజ శీర్షం బి నుండి సికి గీచిన లంబం, ఇదేనమ్మా బి నుండి సి గీచిన లంబం బీసీ. సో బీసీ పొడవు ఎంత అని అడుగుతున్నారు. బీసీ పొడవు ఆల్రెడీ ఇచ్చాడు కదా, ఎంతమంది 5 సెంటీమీటర్లు. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. చూడండి, ఇక్కడ భుజం ఎక్స్ గల ఒక చతురస్ర వైశాల్యంతో సమాన వైశాల్యం గల త్రిభుజ భూమి ఎక్స్ అయితే త్రిభుజం ఎత్తు ఎంత అన్నాడు. ఇప్పుడు ఇక్కడ మనకేమన్నాడు, చతురస్ర వైశాల్యానికి త్రిభుజ వైశాల్యము సమానం అని ఇచ్చాడు. చతురస్ర వైశాల్యం, చతురస్ర భుజం కొలత ఏమి ఇచ్చారు, ఎక్స్ కాబట్టి వైశాల్యం x² అవుతుంది. హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్, హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్, x² = హాఫ్ ఇంటూ బేస్ వచ్చేసి ఎంత ఇచ్చారమ్మా మనకి ఇక్కడ, x అని ఇచ్చారు. సో ఇంటూ హెచ్. సో ఎక్స్కి స్క్వేర్కి క్యాన్సిల్ అయితే దట్ ఇంప్లైస్ h = 2 × x 2x అవుతుంది. సో ఎత్తు వచ్చేసి 2x. ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ చూడండి ఏమి ఇచ్చారో, ఒక చతురస్రము సంబాహు త్రిభుజాల భుజము ఏ అయితే వాటి వైశాల్యాల నిష్పత్తి, అంటే ముందు చతురస్ర వైశాల్యం A² అయితే
సంబాహు త్రిభుజ వైశాల్యం √3/4 ఏ స్క్వేర్ అవుతుంది. ఏ స్క్వేర్ వన్స్, ఏ స్క్వేర్ వన్స్. సో 1:√3/4. ఇక్కడ 1 × 4 √3/4 × 4. 4కి 4 క్యాన్సిల్ అయితే 4:√3 వస్తుంది. సో 4:√3 అంటే ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ చూడమ్మా, ఒక వృత్త వ్యాసము 100% పెంచితే దాని వైశాల్యంలో పెరుగుదల అన్నాడు. వృత్త వ్యాసము d అయితే వైశాల్యం ఏమవుతుంది, πd²/4 అవుతుంది. ఇప్పుడు వృత్తంలో ఎంత శాతం పెంచారు, వ్యాసాన్ని 100% పెంచారు. 100% అంటే d అనమాట. dకి d 100% అంటే 2d అయింది. ఎంత అయిందమ్మా, 2d. అప్పుడు వైశాల్యం ఏమైతే π×2d² అవుతుంది. సో π×2d² అంటే 4πd²/4 వస్తుంది. యాక్చువల్గా ఏరియా ఎంత, πd²/4. ఇక్కడ ఎంత వచ్చింది, 4πd²/4 వచ్చింది. ఇప్పుడు ఎంత పెరుగుదల వచ్చిందంటే 4πd²/4 మైనస్ πd²/4. సో 4 - 1 × πd²/4 అంటే 3 × πd²/4. అంటే ఎన్ని రెట్లు పెరిగింది, 3 రెట్లు పెరిగింది. పెరుగుదల శాతం అంటే 3 × 100%. 3 × 100% అంటే ఎంత, 300%. ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. చూడండి నెక్స్ట్ బిట్ చూడండి. ఒక చతురస్ర వైశాల్యము 50 చదరపు యూనిట్లు అయితే దాని కర్ణంపై గీసిన వృత్త వైశాల్యము అని చెప్పి అడిగారు. ఇక్కడ మనకి చాలా క్లియర్గా చతురస్ర వైశాల్యం ఇచ్చింది. అది 50 చదరపు యూనిట్లు అని చెప్పి ఇచ్చారు. అంటే ఏ స్క్వేర్ వచ్చేసి 50 అని ఇచ్చారు. ఇప్పుడు ఏ స్క్వేర్ 50 అంటే ఏ ఏమవుతుంది, √50 అవుతుంది. √50 అంటే మనకి 5√2 అవుతుంది. ఇక్కడ చతురస్ర కర్ణము, ఇది చతురస్ర కర్ణం. చతురస్ర కర్ణం ఏమైంది, a√2 అయింది. సో 5√2 × √2. సో 5 × 2, 5 2s ఎంత వస్తుంది, 10 వస్తుంది. చతురస్ర కర్ణము 10 వచ్చేసింది. సో చతురస్ర కర్ణము 10 అయితే ఇప్పుడు మనం కర్ణం మీద గీసినటువంటి వృత్త వైశాల్యం అన్నాడు. కర్ణం ఇది, కర్ణం మీద గీసిన వృత్త వైశాల్యం అంటే ఇది వ్యాసం కదా, కర్ణం వ్యాసంగా ఉంది కదా. అంటే వ్యాసము 10 సెంటీమీటర్లు అయితే వ్యాసార్థం అనేది 10లో సగం ఉంటుంది. అంటే ఎంత, 5 సెంటీమీటర్లు ఉంటుంది. ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి, కర్ణంపై గీసిన వృత్త వైశాల్యం కనుక్కోవాలి. ఆ వృత్త వ్యాసార్థం 5 సెంటీమీటర్లు కాబట్టి πr² అంటే 22/7 × 5² 5² అంటే 5 × 5. సో ఇక్కడ మనకి ఏమొస్తుంది, 22/7 అలాగే ఉంచాడు, పైలాగే ఉంచాడు కాబట్టి 25 π అనమాట. ఓకే, 22/7లో మార్చకుండా పైల్లోనే ఉంది కాబట్టి 5 5s 25 π, 25 π. 25 π అంటే ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ చూడండి, ఒక వృత్తము ఒక చతురస్రము సమాన వైశాల్యం కలిగి ఉన్నాయంట. అయితే చతురస్ర భుజానికి వృత్త వ్యాసార్థానికి గల నిష్పత్తిని అడిగాడు. చూడండి, ఒక వృత్తము చతురస్రము, వృత్త వైశాల్యం ఏమవుతుంది చెప్పండి, πr². ఈ వృత్త వైశాల్యము అలాగే చతురస్ర వైశాల్యం. చతురస్ర వైశాల్యం ఏంటి, జనరల్గా చతురస్ర వైశాల్యం అంటే a² అంటాం. ఈ a² అనేది కూడా πr² అనట. వృత్త వైశాల్యం πr², చతురస్ర వైశాల్యం కూడా πr² అనట. అయితే చతురస్ర భుజానికి వృత్త వ్యాసార్థానికి గల నిష్పత్తి అన్నాడు. a² πr² అయితే ఏ ఏమైంది, √πr². √πr² అంటే r√π అవుతుంది. సో ఇక్కడ వృత్త వ్యాసార్థం ఏమైంది, r అయింది. ఇక్కడ అడిగింది ఏంటో చూడండి, చతురస్ర భుజము అంటే r√π ఇష్టు చతురస్ర భుజము ఇష్టు వృత్త వ్యాసార్థము r. rకి r క్యాన్సిల్ అయిపోతే √π/1 వస్తుంది. √π/1 అంటే ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ బిట్ చూడండి, ఒక గోడ గడియారంలో నిమిషాల ముళ్ళు పొడవు 7 సెంటీమీటర్లు అంట. అంటే నిమిషాల ముళ్ళు పొడవు అనేది రేడియస్ అవుతుంది. అంటే r వచ్చేసి 7 సెంటీమీటర్లు. ఆ నిమిషాల ముళ్ళు 30 నిమిషాల్లో తిరిగిన ప్రదేశ వైశాల్యం అన్నాడు. ఒక్క నిమిషానికి నిమిషాల ముళ్ళు వచ్చేసి 6 డిగ్రీలు తిరుగుతుంది. ఒక్క నిమిషానికి 30 నిమిషాలు కాబట్టి 30 × 6 డిగ్రీలు మొత్తం ఎంత, 180 డిగ్రీలు తిరుగుతుంది. ఒక నిమిషానికి 6 డిగ్రీలు కాబట్టి 30 నిమిషాలకి
36 ఎంతమ్మా 180 డిగ్రీలు తిరుగుతుంది. అయితే ఇక్కడ మనకి ఫార్ములా ఉంది. ఏంటంటే ఏరియాకి ఫార్ములా ఏంటంటే x/360 ఇంటూ πr². ఇక్కడ అడిగింది వైశాల్యమే కదా. ఎక్స్ ఎంత 180/360 ఇంటూ పై అంటే 22/7, r² అంటే 7 ఇంటూ 7. 7కి 7 క్యాన్సిల్, 0 0 క్యాన్సిల్, 18 1s 18 2s, 2 1s 2 11s. సో 11 7s ఎంతమ్మా 77 స్క్వేర్ సెంటీమీటర్ వస్తుంది. 77 స్క్వేర్ సెంటీమీటర్. ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ చూడండి, 2 ఏకకేంద్ర వృత్తాల పరిధులు వరుసగా 176 మీటర్లు మరియు 132 మీటర్లట. అయితే వాటి వ్యాసార్థాల భేదం అడిగారు. అంటే వృత్త పరిధికి ఫార్ములా మనకి ఏమవుతుందంటే πd అవుతుంది. వృత్త పరిధికి ఫార్ములా ఏమవుతుంది πd అవుతుంది. πd వచ్చేసి మనకి ఎంత ఇచ్చారు, ఫస్ట్ది 176 ఇచ్చారు. సో పై అంటే 22/7, దీని d1 అనుకోండి ఈక్వల్ టు 176. d1 ఈక్వల్ టు 176 ఇంటూ 7/22 అవుతుంది. సో ఇక్కడ మనకి 22 8s అనమాట. 22 1s 22 8s. సో 8 7s ఎంత 56. d1 56, r1 ఏమైంది అందులో సగం 56/2 అంటే 28 సెంటీమీటర్స్ వస్తుంది. అలాగే πd2 వచ్చేసి 132 ఇచ్చారు. అంటే 22/7 ఇంటూ d2 ఈక్వల్ టు 132. d2 అనేది 132 ఇంటూ 7/22. సో 22 1s 22 6s అనమాట. సో ఎంత వచ్చింది 6 7s 42. సో d2 42 కాబట్టి r2 ఏమైంది 42లో హాఫ్ ఉంటుంది అంటే 21 వస్తుంది. సో ఇక్కడ మనకి ఏమడిగారు, వాటి వ్యాసార్థాల భేదము r1 మైనస్ r2 అంటే 28 మైనస్ 21 ఎంత వస్తుంది 7 వస్తుంది. 7 మీటర్స్. ఇవి మీటర్స్లో ఉన్నాయమ్మా. 28 మీటర్స్ 21 మీటర్స్. సో 7 మీటర్స్ వస్తుంది. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. మనకి 80 డిగ్రీల సెక్టర్ని కత్తిరించారంట. సెక్టర్ వ్యాసార్థం 6 అంగుళాలని ఇచ్చారు. ఇది వచ్చేసి 280 డిగ్రీస్ ఉంటుంది. సో మనకి సెక్టర్ వైశాల్యం ఫార్ములా తెలుసు, x/360 ఇంటూ πr². ఇక్కడ x అంటే మిగిలిపోయిన భాగం యొక్క వైశాల్యం కనుక్కోవాలి కాబట్టి 280/360 ఇంటూ పై అంటే 22/7, r అంటే 6 ఇంటూ 6 r² కాబట్టి 6 ఇంటూ 6, 0 0 క్యాన్సిల్ అవుతుంది. 7 1s 7 4s 36, 6 6s 36 కాబట్టి క్యాన్సిల్ అయిపోతుంది. 422s వచ్చేసి 88 వస్తుంది. 88 చదరపు అంగుళాలు వస్తుంది. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. చూడమ్మా, ఈ ప్రాబ్లంలో సమాంతర చతుర్భుజం యొక్క భుజాలు ఇచ్చారు 60 మీటర్లు 40 మీటర్లు. అందులో కర్ణం కూడా 80 మీటర్లు అని ఇచ్చారు. ఇప్పుడు ఇది ఒక ట్రయాంగిల్లా ఫామ్ అయింది. ఈ సమాంతర చతుర్భుజ వైశాల్యం మనకు రావాలంటే ఈ సగం అంటే ఈ ట్రయాంగిల్ ఏరియాని కనుక్కొని దాన్ని డబల్ చేస్తే సమాంతర చతుర్భుజ వైశాల్యం వస్తుందన్నమాట. సో ఆల్రెడీ మనకి ఫార్ములా తెలుసు. ఇక్కడ త్రిభుజ వైశాల్యం కనుక్కోవడానికి ఫస్ట్ ఎస్ కనుక్కుందాం. ఎస్ అంటే a+b+c/2 అంటే 80 + 60 + 40/2 అంటే 180 వస్తుంది. 80 + 60 + 40 అంటే 180 వస్తుంది. 180/2 అంటే 90 సెంటీమీటర్స్ వస్తుంది. సో ఏరియా అంటే s ఇంటూ s - a ఇంటూ s - b ఇంటూ s - c కాబట్టి s అంటే 90 ఇంటూ s - a అంటే 90 - 60 30. అలాగే s - b అంటే 90 - 40 అంటే 50. నెక్స్ట్ s - c అంటే 90 - 80 అంటే 10 వస్తుంది. సో ఇక్కడ చూడండి, ఈ 90ని మనం ఎలా రాద్దాం అంటే √90 అంటే 3 × 30గా రాసుకోండి. ఆల్రెడీ ఇక్కడ ఒక 30 ఉంది. సో ఇక్కడ ఇది వచ్చేసి 5 × 10గా రాసుకోండి. ఈ 2 10స్లోంచి ఒక 10, 3 30స్లోంచి ఒక 30 బయటకు వస్తుంది. అంటే 30 × 10 √3 5s ఎంతమ్మా 15. 30 10s ఎంత 300 √15 వచ్చింది. ఏది ట్రయాంగిల్ ఏరియా. ఇక్కడ మనకి ఇది ఒక సమాంతర చతుర్భుజం కాబట్టి సమాంతర చతుర్భుజంలో కర్ణం అనేది దాన్ని 2 సర్వసమాన త్రిభుజాలుగా విభజిస్తుంది కాబట్టి సో టోటల్ ఏరియా వచ్చేసి ఏమైందంటే
2 ఇంటూ 300√15 అవుతుంది. అంటే 600√15 అవుతుంది. 600√15 అంటే ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ బిట్ చూడండి. 2 స్వరూప త్రిభుజాల అనురూప భుజాల నిష్పత్తి 3:4 అన్నాడు. వాటి వైశాల్యాల నిష్పత్తి కనుక్కోమన్నాడు. 2 స్వరూప త్రిభుజాల అనురూప భుజాల నిష్పత్తి అనేది వైశాల్యాల నిష్పత్తికి ఏమైందంటే వైశాల్యాల నిష్పత్తి అనేది భుజాల వర్గాల నిష్పత్తికి సమానం కాబట్టి ఇక్కడ 9:16 అవుతుంది. 3² అంటే 9, 4² అంటే 16. సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ ఒక ఘనం సంపూర్ణతల వైశాల్యం ఇచ్చారు. ఎంత ఇచ్చారు? అది 726 చదరపు మీటర్లని ఇచ్చారు. దాని ఘనపరిమాణము కనుక్కోండి అని చెప్పించాడు. దాని ఘనపరిమాణము కనుక్కోమని చెప్పించాడు. ఇక్కడ ఘనం సంపూర్ణతల వైశాల్యం అనే ఫార్ములా 6L². 6L² అనేది 726 అని ఇచ్చారు. ఇప్పుడు L² ఈక్వల్ టు ఏమవుతుందంటే 726/6 అవుతుంది. సో 121. L² 121 కాబట్టి L ఏమవుతుంది? 11 వస్తుంది. L 11 వస్తుంది. సో ఇక్కడ మనం ఏం కనుక్కోవాలి? ఘనపరిమాణం కనుక్కోవాలి. ఘనపరిమాణం అంటే L³ అవుతుంది. L³ అంటే L² ఇంటూ L అంటే 121 ఇంటూ 11 అంటే 1331 ఏమొస్తుంది? ఘనపు మీటర్లు. ఇక్కడ ఘనపు సెంటీమీటర్లు కాదు, ఘనపు మీటర్లు. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ బిట్ చూడండి. ఒక ఘనపరిమాణం 512 ఘనపు సెంటీమీటర్లు అయినా దాని సంపూర్ణతల వైశాల్యం అని అడిగారు. అంటే ఇక్కడ L³ వచ్చేసి 512 అనమాట. అంటే దీన్ని ఎలా రాయొచ్చు? మనం 8³ రాయొచ్చు. దట్ ఇంప్లైస్ L ఈక్వల్ టు 8 సెంటీమీటర్స్. ఇప్పుడు మనల్ని ఏమడిగారు? సంపూర్ణతల వైశాల్యం అడిగారు. సంపూర్ణతల వైశాల్యం అనే ఫార్ములా 6L² అంటే 6 ఇంటూ 8 ఇంటూ 8. 6 ఇంటూ 8 ఇంటూ 8 కాబట్టి 6 8s ఎంతమ్మా? 48. 48 8s 48 8s వచ్చేసి 384 అవుతుంది. సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ 45వ ప్రశ్న చూడండి. 20 మీటర్ల పొడవు అంటే L వచ్చేసి 20 మీటర్లు, అలాగే వెడల్పు 16 మీటర్లు, B 16 మీటర్లు, అలాగే హెచ్ వచ్చేసి 12 మీటర్స్ ఇచ్చారు. అయితే ఆ గదిలో ఉంచదగిన అతి పొడవైన కర్ర పొడవు అన్నాడు. పొడవైన కర్ర పొడవు అంటే గదిలో ఉంచే పొడవైన కర్ర ఏమవుతుందంటే కర్ణం పొడవు అవుతుంది. అంటే L ఈక్వల్ టు √A² ప్లస్ B² ప్లస్ H² అవుతుంది అనమాట. అంటే L² ప్లస్ B² ప్లస్ H² అవుతుంది. ఇక్కడ కర్ణం పొడవు అనేది L² ప్లస్ B² ప్లస్ H² అవుతుంది. √20² ప్లస్ 16² ప్లస్ 12² అవుతుంది. 20² అంటే 400, 16² అంటే 256, 12² అంటే 144. మొత్తము √800 అవుతుంది. √800ని మనం ఎలా రాస్తామంటే √800 అంటే 20√2 అవుతుంది. సో కర్ణం పొడవు అనేది 20√2. 20 ఇక్కడ √2లో లేదు కదా. ఇక్కడ √2 వాల్యూ మనకు తెలుసు 1.4142. ఇది క్యాలిక్యులేషన్ చేస్తే 28.2 వస్తుంది. ఇక్కడ మనకి మీటర్స్లో ఉంది కాబట్టి 28.2 మీటర్స్ అనమాట. సో ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ బిట్ చూడండి. ఒక ఘనం యొక్క కర్ణం పొడవు ఇచ్చారు. ఘనం యొక్క కర్ణం పొడవు అంటే రూట్ ఆఫ్ ఏమవుతుంది? L² ప్లస్ L² ప్లస్ L². ఇక్కడ అన్ని L² ఎందుకు రాసాము? ఘనంలో అన్ని భుజాల కొలతలు సమానం కాబట్టి. సో ఇది ఎంత? 14√3 అని ఇచ్చారు. ఇదేంటి? 3L². రూట్ ఆఫ్ 3L² ఈక్వల్ టు 14√3. సో √3L ఈక్వల్ టు 14√3. √3 క్యాన్సిల్ అయితే L వచ్చేసి 14 అవుతుంది. L 14 సెంటీమీటర్స్ అవుతుంది. అయితే ఇక్కడ ఘనపరిమాణం కనుక్కోమన్నాడు. ఘనపరిమాణం V ఈక్వల్ టు ఏంటి? L³ అంటే L ఇంటూ L ఇంటూ L అంటే 14 ఇంటూ 14 ఇంటూ 14. ఈ మొత్తం మనం మల్టిప్లై చేస్తే 14 వచ్చేసి 196, 196 14 వచ్చేసి 2744. సో 2744 ఘనపు సెంటీమీటర్లు. ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ ఒక దీర్ఘఘనం యొక్క పొడవు, వెడల్పు మరియు ఎత్తులు వచ్చేసి 6:5:4 అంట. అయితే దాని సంపూర్ణతల వైశాల్యం ఇచ్చారు 33,300 చదరపు సెంటీమీటర్లని. అయితే దీర్ఘఘనం పొడవు, వెడల్పు, ఎత్తులు కనుక్కోమన్నారు.
ఇక్కడ L/B/H వచ్చేసి 6:5:4 ఇచ్చారు. అంటే L ఏమవుతుంది 6x, B 5x, H వచ్చేసి 4x అవుతుంది. సో ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి? సంపూర్ణ తల వైశాల్యం కనుక్కోవాలి. సంపూర్ణ తల వైశాల్యం ఫార్ములా 2 × LB + BH + LH. ఇది ఎంత ఇచ్చారు? 33,300 అని ఇచ్చారు. సో ఈ 2ని అటు తీసుకెళ్ళండి. L × B అంటే 6 5s 30, x × x x², 30x². అలాగే 5 4s 20, x × x x². అలాగే LH అంటే 6 4s 24, x × x x². 33,300/2 అంటే ఎంత వస్తుందంటే 16,650 వస్తుంది. చూడండి ఇక్కడ 30x² + 20x² + 24x² అనేది 16,650 అయింది. సో ఇవన్నీ యాడ్ చేసామనుకోండి మనం 30 20 50, 50 + 24 74x² = 16,650. సో x² = 16,650/74. 74 1s 74 225. సో x² 225 కాబట్టి x వచ్చేసి ఏమవుతుంది 15 వస్తుంది. x 15 అయితే పొడవు ఎంత మనకి 6x కాబట్టి 6 15 90. పొడవు అనేది 90 సెంటీమీటర్లు అవుతుంది. వెడల్పు వచ్చేసి చూడండి 5x కాబట్టి 5 15 75 సెంటీమీటర్లు. హెచ్ వచ్చేసి 4x కాబట్టి 4 15 60 సెంటీమీటర్లు. సో 90 సెంటీమీటర్లు, 75 సెంటీమీటర్లు, 60 సెంటీమీటర్లు. సో ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ మిత్రులు షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. రేపటి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.